3 రోజుల నుంచి ఇక్కడ మాకు చుట్టుపక్కల అంబార్పేట విలేజ్ కానీ ఇక్కడ పెద్దమల్లెడ్డి కాచాపూరు లక్ష్మీదేవపల్లి శివారులో పెద్దపులి తిరుగుతుందని సమాచారం వచ్చేందుకు మేమందరం కూడా అప్రమత్తంగా ఉండాలని సంగమేశ్వర గ్రామ ప్రజలకు నిన్న సాయంత్రం దండోర వేయడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగు మా విలేజ్లో ఒక దూడను కొరికేయడం జరిగింది. దాన్ని మాంసంతో తినిపోయి ఆహారం కూడా తినేసింది. అదే రకంగా పక్క కాచాపూర్లో కూడా జరిగింది, పెద్దమల్లెడ్డిలో ఒకటి జరిగింది, అంబార్పేట విలేజ్లో జరిగింది. ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా మాకు ఇక్కడ స్ట్రిక్ట్గా చెప్పేసిపోయారు. మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు ఏదైనా పని ఉంటే చూసుకోండి, ఒకళ్ళు మాత్రం రావద్దని చెప్పారు. నైట్ 4 o'clock తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనుషులు కానీ పశువులు కానీ బయట ఉంచకుండా చెప్పాలని మా గ్రామంలో చెప్పడం జరిగింది మాకు. అదేవిధంగా గ్రామస్తులందరినీ కూడా మేము అలర్ట్ చేసి చుట్టుపక్కల గ్రామాలను కూడా అలర్ట్ చేస్తున్నాము. ఏదైనా ఉంటే ఇమీడియట్లీ మాకు కూడా ఫారెస్ట్ ఆఫీసర్ కూడా సహకారం చేయాలని చెప్పాము మేము వాళ్ళకు. మా నుంచి ఫోన్ రాగానే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక్కడ విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాము, అందరు కూడా బావిల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి నైట్లో చెప్పేసి దండో రేపేయడం జరిగింది. పెద్దపులికి సంబంధించిన ఆనవాళ్ళు మీకు ఏమైనా గుర్తించారా? పెద్దపులికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ అడుగులు చూసి ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఫోటోలు చూసి సైజ్ చూసుకున్నారు. ఇక్కడ పెద్దమల్లెడ్డి నుంచి కాచాపూర్ నుంచి సంగమేశ్వర్ నుంచి అంబార్పేట పోయిందని గుర్తించారు వాళ్ళు. ఇంతకుముందే మాందాపూర్ సైడ్ కూడా వచ్చిందని సమాచారం అందింది. అక్కడ వెళ్ళారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ప్రతి ఒక్క గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా భయపడుతున్నారు. వాళ్ళకు ఎలా ఏంది అనేది ఏం అర్థం కావట్లేదు సిచ్యువేషన్. దాని విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజా అధికారులు కానీ తర్వాత ఫారెస్ట్ అధికారులు కానీ తక్షణమే స్పందించి వాటిని తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. నేను గ్రామ సర్పంచ్ అరుట్ల అనిల్, కవిత, అంబార్పేట. ఇప్పటివరకు ఎవరెవరు దూడలపై దాడి చేసింది? ఫస్ట్ బెంజారం ప్రవీణ్ రెడ్డి అనే ఒక లేగదూడపై దాడి చేసింది 3.5 సంవత్సరాలు. రెండోది రంగోల్ స్వామిగౌడ్ అనే లేగదూడ తన లేగదూడ వ్యవసాయ క్షేత్రంలోనే దాడి చేసింది, అది కూడా 3.5 సంవత్సరాలు. తర్వాత ఈరోజు ప్రొద్దున కొమ్మటి సీను అనే పంట వ్యవసాయ క్షేత్రంలో తన దున్నపోతును కూడా కాటువేయడం చంపడం జరిగింది, 4.5 సంవత్సరాలు దున్నపోతును. ఇట్టి విషయంలో అధికారులు తక్షణమే స్పందించి మా గ్రామానికి న్యాయం చేస్తారని నా తరఫున నా ప్రజల తరఫు కూడా ఆందోళనకు గురి కావద్దని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మన క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు తొందర స్పందించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో చాటింపు 3 రోజుల నుండి నేను సర్పంచ్గా నేను చాటింపు చేయడం జరుగుతుంది. నా ప్రజల బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. తప్పకుండా గ్రామ ప్రజలు నాకు సపోర్ట్గా ఉండాలి, నేను అండగా నిలబడాలి. ఉన్న ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ దేని వల్ల ఆ దూడ చనిపోయి ఉంటుంది అన్నది ఆనవాళ్ళు సేకరించడం స్టార్ట్ చేసాము. అండ్ ఇమీడియట్గా మనకి చుట్టుపక్కల పగ్ మార్క్స్ కనిపించాయి. సో ఆ పగ్ మార్క్స్ బిగ్ కార్నివర్స్ మనకి కామారెడ్డిలో లెపర్డ్స్ చాలా ఉన్నాయి, స్లాత్ బేర్స్ చాలా ఉన్నాయి. సో అది లెపర్డ్ అయి ఉంటుందా అని చెప్పి దాన్ని పగ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది. మనకి కామారెడ్డిలో ఇదే సంవత్సరంలో జూలైలో ఒకసారి పెద్ద పులి సంచారం జరిగింది. మాచారెడ్డి రేంజ్లోనే రెడ్డిపేట స్కూల్ తాండా శివారులో జరిగింది. సో అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవాళ్ళు తీసుకోవడం జరిగింది. పగ్మార్క్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జూలైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మార్క్స్, ఇప్పుడు టైగర్ పగ్మార్క్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ టైగర్. అండ్ వీటి పగ్మార్క్స్ అవన్నీ సేకరించిన తర్వాత మనకి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, వేరే దగ్గర కూడా సేమ్ అంబారిపేట శివారులోనే 2వ క్యాటల్ కిల్ కూడా జరిగింది అని. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని చోట్ల ఇందన్పల్లి, మంచిర్యాల, గోదావరి ఆ బార్డర్లో. సో దాని తర్వాత మనకి కిందికి కామారెడ్డికి రావడం జరిగింది. ఏజ్ ఎంత ఉంటుంది మేడం? ఏజ్ స్పష్టంగా చెప్పలేమండి. డెఫినెట్గా ఆ పగ్మార్క్ సైజ్ని బట్టి మేల్ టైగర్ అని అనుకుంటున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నది కూడా అందరికీ ఈ విషయం తెలియాలి. మన దగ్గర పెద్ద పులి సంచారం కన్ఫర్మ్ అయింది కాబట్టి లేట్ నైట్స్, ఈవినింగ్ 4 తర్వాత, సాయంత్రం 4 తర్వాత ఎవరు అటవీలోకి సంచరించొద్దు, ఒంటరిగా వెళ్ళకూడదు.
ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళండి. 8 తర్వాతనే అటవీ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి కానీ ఎవరు వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకండి. అండ్ ఎటువంటి సైటింగ్ జరిగినా ఎవరికి కనిపించినా ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొని రండి. ఇలాంటి కిల్ ఏమైనా జరిగితే 4-5 రోజులు అది ఆ కిల్ చుట్టే ఉంటుంది, అది పూర్తిగా తినేంత వరకు. సో అంబారిపేటలోనే అది ఉండాలి. ఫ్రింజ్ విలేజెస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు రెడ్డిపేట స్కూల్ తాండా దగ్గర మనకి డెన్స్ ఫారెస్ట్ ఉంది, ఇప్పుడు ఉన్నది చాలా స్పేస్ ఫారెస్ట్. సో ఎటువంటి మనం రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్. యానిమల్ ఎప్పుడు కేజ్ ట్రాప్ ఎప్పుడు పెడతామంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, అది దేనికన్నా థ్రెట్ ఉన్నప్పుడు. సో యాజ్ ఆఫ్ నౌ అలాంటి ఇన్సిడెంట్స్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.